క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ రీతిగా మనం ప్రభు సన్నిధానంలో ప్రతి వారం కూడా ప్రత్యేకమైన అంశాలని లేఖనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం అభ్యసనంలోని అనుగతమైన అంశాలని మనం ధ్యానం చేస్తున్నాం. ఆధ్యాత్మిక స్థితిలో మరి ఈ అభ్యసనం అని అనబడిన అంశం సైకలాజికల్ అంటే మానసిక శాస్త్రపరంగా బైబిల్లో నుండి మనము వాటికి నిరూపణలు తీసుకుంటున్నాం. అన్నీ కూడా బైబిల్లో ఎంత నిక్షిప్తంగా వ్రాయబడి ఉన్నాయో ఈ అభ్యసన విధాన ప్రక్రియలు మరి బైబిల్లో ఎంత చక్కగా మనకు సుస్పష్టమయ్యాయో అన్న విషయాలు కూడా మనము ధ్యానం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇందులో మనము అభ్యసనలోని రకాలు ఏంటో అనేది ముందు మనము నోట్ చేసాము. అందులో వెర్బల్ లెర్నింగ్, శాబ్దికపరమైన మోటార్ లెర్నింగ్, కండర సంబంధించిన అభ్యసనం పిల్లవాడికి పుట్టిన తర్వాత మొట్టమొదటిది కండర సంబంధన అభ్యాసం అని. రెండోది ఆ తర్వాత మాట, అప్పటిదాకా ఏడుస్తాడు, తర్వాత శబ్దం మాట వెర్బల్ లెర్నింగ్ని. ఆ తర్వాత పిల్లవాడు విచక్షణ కలిగి ఉంటాడు. అంటే అక్కడ అమ్మకి నాన్నకి బయట వాళ్ళకి తనకి మధ్య ఉన్న విచక్షణని ఒక బిడ్డ గుర్తించగలుగుతాడు. పరాయి వాళ్ళు ఒడి, అమ్మ ఒడి, ఈ రెండింటికి తేడా, ఇవన్నీ విచక్షణ కలిగి ఉంటాడు. ఆ తర్వాత విషయ విశ్లేషణకు వస్తాడు. కనుక మనం ఇచ్చే పదాలు అడిగే కమాండ్, ఇష్లు పోసుకుందాము, ఆము తిందాము, ఆచెల్దాము, ఈ మూడు వేరు అని అడిగి తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఇది దీనికి సంబంధించింది, బట్టలు దీనికి వేస్తారు, లేకపోతే స్కూల్కి ఎందుకు పంపుతారు, లేకపోతే ఆ రకమైన విషయాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సబ్జెక్ట్ పరంగా కూడా ఆ విషయాలు తెలుస్తుంటాయి. ఆ తర్వాత వైఖరి, ఎవరితో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, మరి మాస్టర్తో ఎలా ఉండాలి, తోటోళ్ళతో ఎలా ఉండాలి, ఇంటోళ్ళతో ఎలా ఉండాలి, పాస్టర్ గారితో ఎలా ఉండాలి, చర్చిలో ఎలా ఉండాలి, అది నేర్చుకుంటాడు. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారాన్ని. దిస్ ఇస్ ద ప్రాసెస్, ప్రోగ్రెసివ్. ఇది ఒక క్రమానుగతమైన ఒక వ్యక్తిలో జరిగే అభ్యసన ప్రక్రియల పరిణామం అన్నమాట, పరిమాణం. సో మోటార్ లెర్నింగ్, వెర్బల్ లెర్నింగ్, డిస్క్రిమినేషన్ లెర్నింగ్, కాన్సెప్చువల్ లెర్నింగ్, యాటిట్యూడ్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇందులో మనము మోటార్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా వెర్బల్ లెర్నింగ్ గురించి కూడా తెలుసుకున్నాము. ఈ రెండింటి గురించి ఈరోజు మనము డిస్క్రిమినేషన్ లెర్నింగ్ గురించి మనం తెలుసుకున్నాం. డిస్క్రిమినేషన్ లెర్నింగ్, విచక్షణ అభ్యసనం. వెరీ గుడ్. మనం ఒక వ్యక్తి దేవుని నమ్మిన తర్వాత దేవుని చేతులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ హృదయపూర్వకంగా మోకరించి నోటితో నువ్వు తండ్రివి, నువ్వు నాకు రక్షకుడివి అని ఒప్పుకున్న తర్వాత అతడు దేవుని నమ్మిన పిల్లలకి, నమ్మని పిల్లలకి, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడే వారికి, నడిపింపబడని వారికి మధ్య ఉన్న తేడాన్ని గుర్తిస్తాడు. డిస్క్రిమినేషన్ లెర్నింగ్. విచక్షణ అభ్యసనం. సో విచక్షణ అభ్యసనం చాలా కీలకమైంది. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత, ఒక వ్యక్తి పుట్టి అప్పటి వరకు దేవుణ్ణి స్తుతిస్తూ, అక్కడ మనకి అపోస్తలుల కార్యాలు 3:11 ఇక్కడ లేచి, నిలిచి, నడిచి, గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళెను అనే పదం చూస్తాం 3:11. అప్పటి వరకు వాడు ఎక్కడున్నాడు? బయట, దేవాలయం బయట. ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపల. సో ఈ డిస్క్రిమినేషన్, ఈ తేడా కనపడుతుంది ప్రతి ఒక్కరిలో.
ఈ తేడా కనిపించాలి అంటాడు దేవుడు కూడా. అది ఈరోజు అంశం. విచక్షణ సంబంధించిన అభ్యసనం. వాడు బలం పొంది వాడు దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాను. ఆ తర్వాత ఏమనంటే తెలుసా? చూడండి అక్కడ బైబిల్లో అదే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మనం 11 నుండి చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రజలందరూ వానిని చూచి దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే వీడే అని. వీడే వాడు, వీడే అంటే ఈ 7 కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. 7 కార్యాలు జరిగినాయి అక్కడ. 1 లేచి, 2 నిలిచి, 3 నడిచి, 4 గంతులు వేసి, 5 దేవాలయంలోకి వెళ్ళి, 6 దేవుని స్తుతించి, దేవాలయంలోనికి వెళ్ళి, 5 దేవాలయంలోనికి వెళ్ళి, 6 దేవుని స్తుతించి, 7 సాక్ష్యం పొందాడు అక్కడ. ప్రజలందరూ వానిని చూచి దేవాలయపు ద్వారమునొద్ద కూర్చుండిన వాడు వీడే, వాడే వీడు. ఆ డిస్క్రిమినేషన్ కనపడుతుంది అనమాట దేవుని నమ్మిన పిల్లల్లో. కనబడలేదంటే అది నమ్మలేదని అర్థం. అందుచేత ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ విచక్షణ కనబడాలి, ఈ విచక్షణ కనబడాలి, వాడి ప్రవర్తనలో కనబడాలి, వాడికి కూడా విచక్షణ ఉండాలి. నేను దేవుని బిడ్డని, ఎస్ నేను ఎలా ఉండాను. సో అందుకోసం దేవుడు ఆ రోజుల్లో కూడా ఫస్ట్ నుండి కూడా చెప్తూనే వచ్చాడు. ఆయన ఏమని చెప్పాడు? అపోస్తల ఆయన పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. సాక్ష్యం ఇచ్చి చూసారా, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే. అది విచక్షణ. వేరే అండి అంతే. అంటే అర్థం లోకంలోనే ఉంటాం కానీ లోకానికి వేరుగా ఉంటాం. లోకంలోనే ఉంటాం కానీ లోకం పోకడల్లో ఉండం మనం. అది ఆ విచక్షణ మనకి ముందు కలిగి ఉండాలి. ఎస్, నేను చదువుతున్నవాడికి చదువుకున్నవాడికి తేడా ఉంటుంది, నమ్మనవాడికి నమ్మినవాడికి తేడా ఉంటుంది. ఆ తేడా నీలో కనబడాలి. ఇప్పుడు డానియల్ అండ్ హిజ్ ఫ్రెండ్స్, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలు, వాళ్ళు బబులోనికి చెరకు కొనుపోబడ్డారు. చెరలే అంటే చెరకంటే వాళ్ళు రాజుగారి ఆధీనంలో ఉన్నారు. అక్కడ యెరూషలేము నుండి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి రకరకాలైన భోజనాలు పెడుతున్నారు. ఫస్ట్ ఆ భోజనాన్ని చూసిన వెంటనే దానియేలు ఏంటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు జంతువుల పేర్లు చెప్పారు. ఆ జంతువుల్ని ఇక్కడ కోస్తున్నామని. అవి అపవిత్రమైన జంతువులు ధర్మశాస్త్రం ప్రకారం. దానియేలుకి ఆ విషయం తెలిసి వెంటనే ఏం చేశాడు? అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు చూడండి, అక్కడ రాజు భుజించు భోజనం, పానం చేసే ద్రాక్షరసం, అది పవిత్రతకే అపవిత్రతకే తేడా తెలిసింది. కొనకూడదు అని ఉద్దేశించి అని ఉంటుంది అక్కడ. ఉద్దేశించి చూసారా, డిస్క్రిమినేషన్. అది అయ్యో అది అపవిత్రమైంది, దాన్ని మనం ముట్టకూడదు. అదే అపవిత్రమైన జంతువులు, దాన్ని మనం తినకూడదు అంటే ఈ విచక్షణ పెరుగుద్ది అన్నమాట. అసలు ఈ విచక్షణ మనకి ఎవరిస్తారు? ఏమంటే మనం అంటే మరి మానవులు మనం కనుక మనకి తప్పదిక. మరి మరి మన మన కళ్ళు అలాంటి, మన మనసు అలాంటిది కాదు. ఈ విచక్షణ పరిశుద్ధాత్ముడిస్తాడు అనమాట. అది విచక్షణ ఆత్మ ద్వారా. విచక్షణ ఆత్మ ద్వారా జరుగుతుంది మనకి. అంటే పరిశుద్ధాత్ముడు మనకు చెప్తూ ఉంటాడు అనమాట. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనకి విచక్షణ ఇస్తాడు. వచ్చి చూడండి ఒకసారి
పాపమును గూర్చి, పాపాన్ని గురించి, నీతిని గురించి, అది ఈ మూడు చెప్తుంటాడు. ఇది విచక్షణ. పాపం అంటే ఏంటి అంటే నడవకూడని మార్గం. నీతి అంటే ఏంటి? నడవలసిన మార్గం. ఇక్కడే తెలిసిపోయిందిగా విచక్షణ. తీర్పు అంటే ఏంటి? రిజల్ట్ అని అర్థం. రిజల్ట్ అంటే పాపంలో నడిస్తే ఏం రిజల్టో, నీతిగా నడిస్తే ఏం రిజల్టో లోపలుండి చెప్తాడు. చెప్తున్నప్పుడు మీరు నీతిని అనుసరించి నడిచారనుకోండి, మన శరీరం నీతి సాధనాలుగా మార్చబడుతుంది. నీతి సాధనములు. రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట దేవుడు చెప్పాడనమాట. నీతికి సాధనాలుగా చూడండి, అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయం 12 నుండి 13. ఇంత క్రితం దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి, ఇప్పుడు నీతి సాధనాలు. చదవండి. అది మీరు నమ్మారు కదా, మీరు దేవుని నమ్ముకున్నారు కనుక సజీవులు అనుకొని అది నీతి సాధనాలుగా. సో మీకు తేడా తెలిసింది కదా, అందుకోసం నీతి సాధనాలుగా. సో అలా ప్రాక్టీస్ అయ్యారనుకోండి, అలాగా అలవాటు చేస్తున్నారనుకోండి, అంటే మన యొక్క నీతి సాధనాలుగా మన అవయవాలు అన్నాడు. అంటే మన జ్ఞానేంద్రియాలు అభ్యాసం కలిగి ఉండాలంట. ఈ అభ్యాసం తేడా తెలుసుకునే అభ్యాసం. ఏది తినకూడదో, ఏది తినాలి, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలి, అలాంటి అభ్యాసం. చదవండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఎందులో వయసు? ఎందులోనండి వయసు? అది నీతి అంటే అర్థం ఏంటి? సరిగ్గా నడవటం. సరిగ్గా నడవటంలో వయసు వచ్చిన వాళ్ళు అది అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి అది సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. మీరు ఏం చేయాలన్నమాట? అభ్యాసం అంటే ఏంటంటే సాధకం చేయాలి మీరు ప్రతిసారి. కనుక మంచిని సాధన చేయాలి మనం. అలా చేసామనుకోండి మనకు అలవాటు అవుతుంది. మొట్టమొదటి రోజు కొంచెం హార్డ్ అనిపిస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు. రెండో రోజున మీరు అలవాటు చేసుకుంటే ఈసారి మీరు ఒక 10 వచనాలు చదువుతారు. నెక్స్ట్ 3వ రోజున వారం కల్లా మీరు ఒక 15 వచనాలు 20 వచనాలు చదవటం అలవాటు చేసుకుంటారు. ఆ తర్వాత ఉండే కొద్ది ఒక అధ్యాయం చదవటం అలవాటు చేసుకుంటారు. అలా అలవాటుతుంది అభ్యాసం. కనుక దీన్ని బట్టి ఈ అభ్యాసాన్ని బట్టి డిస్క్రిమినేషన్ ఉంటుంది. స్పిరిచువల్ డిస్క్రిమినేషన్ కూడా, ఆధ్యాత్మిక పరిణత కూడా ఈ డిస్క్రిమినేషన్లో ఉంటుంది. అది యోహాన్ రాశాడు. మీరు ఎలా ఉన్నారు? అక్కడ 3 రకాలైన కేటగిరీలు వేసాడు. పిల్లలారా, యవనులారా, తండ్రులారా. 2వ అధ్యాయం చూడండి. ఆత్మీయ విచక్షణ, ఆత్మీయ ఎదుగుదల 2వ అధ్యాయం మనకి 12వ వచనం నుండి అక్కడ నుండి చూడమ్మా. అక్కడ నుండి వరుసగా చిన్న పిల్లలారా అంటే మీరు అనుకుంటున్నారు చిన్నపిల్లలు అనుకునేరు. 12 నుండి 14 వచనాలండి. ఇక్కడ దీని అర్థం ఏంటో తెలుసండి. పిల్లలారా అంటే అప్పుడే నమ్ముకున్న వాళ్ళు. రెండోది ఏంటి? యవనులారా అంటే ఏంటి? దేవుని కోసం బలంగా నిలబడిన వాళ్ళు, అపవాదిని జయించిన వాళ్ళు, వాక్యాన్ని లోపల పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా యవనులు. అంటే మనం యవనులాగా ఉండాలి. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? తండ్రులారా అంటే అనేక మందిని సిద్ధపరిచిన వాళ్ళు.
శిఖమణి గారు చాలా వందల మంది సేవకులను తయారు చేశారు. ఆయన తండ్రులు. మనం కూడా ఆ స్టేజ్కి ఎదగాలి. ఈ స్టేజ్ నుండి ఎదగాలి. ఈ స్టేజ్ చాలా గొప్పది. అందులో 2 కేటగిరీలు ఇస్తాడు. ఒకటి వాక్యాన్ని కలిగి ఉండటం, 2 అపవాదిని జయించడం. వాక్యంతో నింపబడాలి, అపవాదిని జయించాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది. వాక్యం ద్వారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు తెలుసా? వాక్యం ఉంది మీలో. అంటే మనం ఎవరికి ఉన్నామా, ఇంకా పసిపిల్లలు ఉన్నామా? ఈ డిస్క్రిమినేషన్ తెలియాలి మనకి. ఇది స్పిరిచువల్ డిస్క్రిమినేషన్. లోకానికి మనకు కాదు, మనలో మనకి ముందు ఈ ఆత్మీయమైన పరీక్షణ తెలియాలి మనకి. సో తండ్రులారా అంటే అనేక మందిని తయారు చేశాడు. అందుకోసమే మొట్టమొదటి నుండి కూడా విచక్షణ నేర్పించాడు మనకి. ఆత్మ ద్వారా ఈ విచక్షణ. కనుక పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితమైన ఈ యొక్క విచక్షణ మనందరి హృదయాలలో ఈ విచక్షణ కలుగుతుంది. కనుక ఓహో అది చేయకూడదు, ఓహో ఇది చేయాలి అనని మనకి ఆత్మ ద్వారా ఈ విచక్షణ కలుగుతుంది. వెరీ గుడ్. మనం కొంచెం ముందుకెళ్తే యేసు ప్రభు ఈ విషయాల్ని ఎలా చెప్పాడో మనం చూద్దాం. యేసు ప్రభు ఈ చెప్పిన విషయాలు మనం చూద్దాం. అలాగే భక్తులు, దేవుని యొక్క శిష్యులు కూడా ఏ రీతిగా ఈ విషయాన్ని డిస్క్రిమినేషన్ యేసు ప్రభు చెప్పిన కొన్ని ఉపమానాలని మనం చూద్దాం ఈ సమయంలో. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్కడ 3 రకాలైన ఉదాహరణలు చెప్పాడు. 3 రకాలైన ఉదాహరణలు. అంటే నమ్మిన వాళ్ళకి, నమ్మకే, దేవుని ఎరిగిన వాళ్ళకి, దేవుని ఎరగని వాళ్ళకి ఉన్న స్పష్టమైన తేడా ఈ విచక్షణని చాలా స్పష్టంగా తెలియజెప్పాడు. మనం చూద్దాం. మొట్టమొదటి చూడండి, మనం అక్కడ పరిశీలన చేస్తే పైన 13వ వచనం, 14వ వచనం, 2 ద్వారాలు. ఒకటి ఇరుకు ద్వారం, 2 విశాల ద్వారం. మన భాషలో ఇరుకు మార్గం, విశాల మార్గం. ఈ తేడా చెబుతున్నాడు. కనుక దీన్ని మీరు ఎరిగి ఉండాలి. ఇరుకు మార్గం పోయేవాళ్ళు నెమ్మది పొందుతారు, వీళ్ళు నెమ్మది పొందుతారు. విశాల మార్గం పోయారు నాశనం పొందుతారు. మీరు ఏది కావాలో కోరుకోండి. యేసు ప్రభు చెప్పాడు. మరి పాత నిబంధనలో ఈ విషయాలు చెప్పలేదా? ఒకసారి వెనక్కి వెళ్దాం, మనం మోషే దగ్గరికి వెళ్దాం. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్పాడు చూద్దాం. మోషే ద్వితీయోపదేశకాండం. అంటే డిస్క్రిమినేషన్ అనేది తన పిల్లలకి ఎప్పుడు ఇస్తాడనమాట. లోకానికి తనకి తేడా, అపవాదికి ఆత్మకి తేడా. ఈ తెలుసుకోవాలి ఉండాలి మనం. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. ఇక్కడ 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండం 30, 19, 20. చెప్పండి. జీవము మరణము. చూడండి అక్కడ తేడా. తర్వాత ఆశీర్వాదం. ఏది కావాలో కోరుకోవాలి మీరు. ఆశీర్వాదం, శాపం. చూసారా? ఏది కావాలో కోరుకోండి. జీవం కావాలా, మరణం కావాలా?
ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, ఇరుకు మార్గం కావాలా? మనం కూడా ప్రజలకు చాయిస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇన్ని చెప్పానండి, ఇది చేస్తే ఇది ఉంటుంది, ఇది చేస్తే ఇది మీకే అప్పగించేస్తున్నా. వాళ్ళకే అప్పచెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడు మనకి బుర్ర పెట్టాడు. ఈ బుర్రతో మనము డిస్క్రిమినేట్ చేసుకుంటాం. నా ఫ్రెండ్ అన్నాడు, మనం పనికిమాలినోళ్ళం అండి, పనికిమాలినోళ్ళం. పనికిమాలినోళ్ళం అయినప్పుడు వీటిలో ఏది కోరుకుంటాం? మరణమే కోరుకుంటాం. మనం పనికిమాలినోళ్ళం కనుక ఏం కోరుకుంటాం? శాపం. అది దేవుడు తప్పు అయిపోద్దిగా అన్నాడు. అర్థమవుతుంది ప్రశ్న? ఇప్పుడు పనికిమాలినోడు ఏం కోరుకుంటాడు? ఎరా సినిమాకి వస్తావా, చర్చికి వస్తావా అంటే ఏం కోరుకుంటాడండి? సినిమాకి వెళ్ళమంటాడు, అంతేగాని చర్చికి వస్తాను అంటాడండి. మరి అప్పుడు తప్పు అయిపోవట్లా ఆడు పనికిమాలినోడైతే? అందుకని దేవుడు ఏం కోరుకోవాలో కూడా చెప్పాడు. ఇప్పుడు కిందకి చదవండి, కింద వచ్చినాం చివరి మూడు లైన్లు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకున్నట్లు. అది నువ్వు ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకో. ఏది కోరుకోవాలి అంటే ఆశీర్వాదాన్ని కోరుకో. అది ఆశీర్వాదాన్ని కోరుకో, జీవాన్ని కోరుకో. దేవుడే చెప్పాడు. అంచేత ఒకవేళ విచక్షణకు మూలమైన రెండు విషయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏది కోరుకోవాలో దేవుడు చెప్తున్నాడు. దాని గురించి ఆలోచించాలి నువ్వు. అందుకని యేసు ప్రభు శరీరధారికి వచ్చినప్పుడు కూడా ప్రజలకి ఏది కావాలో కోరుకోండి. సువార్త 7:14-15 ఓకే. నెక్స్ట్ రెండవ కేటగిరీ, ఇది మార్గం. రెండోది మళ్ళీ రండి మత్తయి సువార్తలోకి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ 16 నుండి 19 వరకు, 6 నుండి 19 వరకు 2 రకాలైన చెట్లు. ఒకటి మంచి చెట్టు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఇచ్చును. పనికిమాలిన చెట్టు, మంచి చెట్టు అది. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, పనికిమాలిన చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. రైట్. నీ మార్గం సరైనది అయితే నువ్వు ఇచ్చే రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. ఏం రిజల్ట్? నేను మంచి మార్గంలో ఉన్నానని ఒకళ్ళు నువ్వు చెప్పచ్చు, కానీ నువ్వు ఇచ్చే రిజల్ట్ ఏంటి? చెడ్డ ఫలం. అంటే ఏంటి అనమాట? నువ్వు పనికిమాలిన చెట్టు, మంచి చెట్టు, పనికిమాలిన చెట్టు. దీని ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. కనుక ఇక్కడ మళ్ళీ విచక్షణ ఇచ్చాడు. మూడవది 20 ఆ తర్వాత వచ్చిన నుండి 24 నుండి 27 వరకు, 24 నుండి 27 వరకు బండ మీద ఇల్లు. ఎంత చక్కగా చెప్పాడండి. బండ మీద ఇల్లు. రెండోది ఇసుక మీద ఇల్లు. బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే మన మనసులో విచక్షణ ఉంటుంది, బుర్రలో మనకు విచక్షణ ఉంటుంది. ఏది ముట్టుకోకూడదో ఏది ముట్టుకోవాలన్న వివేచన కదా. బండ మీద ఇల్లు, వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ అది పడిపోలేదు. కారణం అది బండ మీద ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇది రెండిళ్ళు ఒకే రకం ఉన్నాయి, రెండింటికి కిటికీలు ఒకే రకం ఉన్నాయి, రెండిళ్ళ స్ట్రక్చర్ ఒకటే, అంత బాగానే ఉంది, ఒక ఇంజనీర్లు తేడా అంతే. రెండిళ్ళు కట్టబడిన ప్రదేశాలు తేడా. ఎప్పుడు తెలిసిందండి? వానలు వచ్చాను, ఒక టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అబ్బాయి. నీ క్రియలను బట్టి తెలుస్తుంది, నువ్వు ఎన్నుకున్న ఆలోచనలను బట్టి, మార్గాన్ని బట్టి తెలుస్తుంది.
ఏ మార్గం ఎన్నుకున్నావు, ఏ ఫలాలు వస్తున్నాయి, ఎంత స్థిరంగా ఉన్నావు. చూసారా ఎలాంటి టెస్టా? నీ విచక్షణ తెలుస్తుంది. ఏటిని ఎన్నుకున్నావు నువ్వు, ఏమి ఎన్నుకుంటున్నావు నువ్వు, ఏ ఫలాలు ఇస్తున్నావు నువ్వు, ఎంత స్థిరంగా ఉన్నావు నువ్వు. కనుక ఒకళ్ళు ఇసుక మీద కనుక ఇల్లు కడితే అది అక్కడేమనుంది, ఇసుక మీద ఇల్లు కట్టిన అప్పుడు అది కూలబడాను, అది కూలబడాను. కనుక ఎంత చక్కని ఆయన ప్రసంగాలన్నీ కూడా ఎంత విచక్షణతో, అంటే ప్రజలు ఆలోచించడానికి వీలుగా, ప్రజలు దేవునికినో లోకానికి మధ్య ఉండేదానికి వీలుగా కనుక యేసుప్రభు చెప్తూ ఉన్నాడు ప్రతిదానికి. ఆయన అలాగే బోధల్లో కూడా ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త 8:12 చూడండి ఒకసారి. యోహాను 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఓహో, చీకటి చూసారా? నేను వెలుగు, లోకంలో ఉందంటే చీకటి. అంటే నా వెలుగులో ఉంటే ఇక్కడ చీకటిలో నడవడం. ఎంత డిస్క్రిమినేషన్ అండి అయింది. అంటే ప్రతి పదంలో తన బిడ్డలు లోకానికి వేరే ఎలా ఉండాలో, అంటే భక్తులు రాయించినట్లు కూడా పౌలు, పేతురు అందరూ రాశారు. ఒక్కొక్కరు రాసిన ఒక్కొక్క మాట మనం చూద్దాం. పౌలు భక్తుడు ఏం రాశాడు ఒకసారి చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమాపత్రిక, ఈ లోక మర్యాదను అనుసరింపక. అది మీరు అనుసరింపకూడదు ఏంటి? లోక మర్యాద అక్కడ డిస్క్రిమినేషన్ రాయాలి మీరు. లోక మర్యాద అని పెట్టి ఇంటూ కొట్టాలి. లోక మర్యాద ఇంటూ దేవుని చిత్తం. ఇది డిస్క్రిమినేషన్ ప్రతి చోట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరత పొందండి అన్నాడు. అంటే దేవుని చిత్తం. సరే, ఎంత చక్కగా రాశాడు. అంటే యేసుప్రభే చెబుతున్నాడు, ఇదిగో వెలుగులో నేను వెలుగే ఉన్నాను, ఇక మీరు చీకట్లో అన్నాడారు. పేతురు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక అంటే ఎంత చక్కగా వాళ్ళు విచక్షణ గురించిన రాశారో, తేడాను గురించి రాశారో. ఇక్కడ నుండి 18-19 చూడముడు, తర్వాత 20-21, 18-19 చదవండి. పేతురు ఏం రాశాడు? మొదటి అధ్యాయం. చూడండి, ఇక్కడ విచక్షణ చెబుతున్నాడు. వెండి బంగారాలు కాదు, మీ విమోచన వెండి బంగారాల మీద ఆధారపడింది కాదు, తప్పు. అమూల్యమైన రక్తం చేత. ఆహా, అమూల్య రక్తం చేత. ఇది అంటే మీరు విమోచింపబడింది ఏదో సాధారణంగా వెండి బంగారాలతో, వీటి నీళ్లతో, వీటితో విమోచింపబడలా. అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడి. డిస్క్రిమినేషన్ ఇదంతా ఎక్కడ చూసినా. ఇంకా కొంచెం కిందకి రండి, ఇంకా కిందకి రండి, చదవండి. విమోచింపబడితేరని మీరు ఎరుగరా? చూసారా, మీరు క్షయబీజము నుండి కాక. ఓహో, క్షయబీజము నుండి కాదు, నాశనమయ్యే విత్తనం కాదురా మీది. క్షయబీజము నుండి కాక. అక్షయమైన బీజం. చదవండి. చూసారా, వెండి బంగారాలు కాదు, అమూల్య రక్తం.
క్షయ బీజం నుండి కాదు, అక్షయ బీజం నుండి. ఎంత చక్కగా చెబుతున్నారు. ఈ డిస్క్రిమినేషన్ మనకు తెలుసున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలో మనకు అర్థమవుద్ది. మన స్టాండ్ ఏంటి? మన స్టాండ్ లోక మర్యాద కాదు, దేవుడి చిత్తం. వెండి బంగారాలే కాదు, అమూల్యమైన రక్తం. క్షయ బీజం నుండి కాదు, అక్షయ బీజం నుండి. చీకటి కాదు, వెలుగు. చూసారా? ఇసుక మీద కాదు, బండ మీద. పనికిమాల చెట్లు కాదు, మంచి చెట్లు. విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. చూసారా ఎంత తేడా చెప్తాడు. కనుక మరి యోహాను ఏం చెప్పాడో చూద్దాం. యోహాను మొదటి పత్రిక అసలు మొట్టమొదటి అధ్యాయం అంతా డిస్క్రిమినేషన్ ఇస్తాడు. అలా చెప్పుకుంటున్నారు కానీ అలా ఉండకూడదు. కనుక మనం చీకటి వారము అవుతాం, మనము వెలుగు వారంగా కాదు. మొట్టమొదటి చూడండి ఒకసారి 6వ వచనం. సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు చీకట్లో నడుస్తుంది. చూడండి, మన స్టేటస్ చీకట్లో నడిచిన వాళ్ళు కుదరదు, వెలుగులో నడుచుకోండి. మళ్ళీ తర్వాత 8వ వచనం. పాపము లేనివారమని చెప్పుకునే వాళ్ళ మనం మోసపోవచ్చు, కనుక పాపాలు ఒప్పుకోవాలి. చూసారా? మళ్ళీ 10వ వచనంలో పాపము చేయలేదని చెప్పుకోకూడదు, కనుక మనం ప్రభు దగ్గరికి రావాల్సి ఉంటుంది. మన పాపాలని క్షమించడానికి 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో లోకానికి పాపాన్ని నిరోధించిన యేసు ప్రభు వచ్చాడు. ఇదంతా పాపము, సత్యము, చీకటి, వెలుగు. మొదటి అధ్యాయము 2వ అధ్యాయాలు కంప్లీట్గా మనం చీకట్లో నడుస్తుంటే పైన రాస్తాడు చూడండి. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాస్తున్నాను, సత్య వెలుగు మీలో ప్రకాశించుచున్నది, కనుక చీకటిలోనే ఉన్నట్టు ద్వేషించకండి అంటాడు. చీకటి, వెలుగు, పాపము, పరిశుద్ధత. ఇది యోహాను తన మొదటి అధ్యాయంలో రాసింది. కనుక అక్కడ నోట్ చేయండి. మొదటి యోహాను పత్రిక మొట్టమొదటి అధ్యాయం. అందులో ప్రధానమైన డిస్క్రిమినేషన్ అంతా వెలుగు, చీకటి. పరిశుద్ధత, పాపము. అంతే 2వ అధ్యాయం. కనుక ఇక్కడ మీరు గమనించాలి. అంటే ప్రతి దైవదాసుని ద్వారా దేవుడు డిస్క్రిమినేషన్ ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుడు కొంతమందికి, ఒక జాతికి బుద్ధి చెప్పడానికి కోసం గిద్యోను యొక్క కొడుకు అబీమెలెక్ అనేవాడు తన అన్నయ్యలందరినీ కూడా ఒక్క రాతి మీద చంపేశాడండి. 69 మందిని చంపేశాడు, నరికేశాడు అనమాట. అలాంటిది ఒక్కడ తప్పించుకొని బయటకు వచ్చాడు. వాడు ఒక స్టోరీ చెప్పాడు. ఎంత మంచి స్టోరీ అంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి రండి. అందులో కూడా డిస్క్రిమినేషన్ ఇచ్చాడు అనమాట, విచక్షణ ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు అన్నాడు. వాళ్ళందరూ ఆలోచించారు. ఏంటంటే చూడండి ఒకసారి. చెట్లన్నీ తమకు రాజు కావాలని కోరుకునే ఏంటంటే అవన్నీ చెట్లు. చూడండి ఒకసారి. ఒలీవ చెట్టుని అడిగినాయి. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. ఒలీవ చెట్టు చెప్పిందంట, నేను తైలం ఇవ్వాలి, అభిషేకం కలగాలి నాకు. మీరు గమనించండి, తైలం ఇవ్వాలి, అభిషేకించడానికి ఒలీవ నూనె కావాలి అందంట ఒలీవ చెట్టు. నెక్స్ట్ అంజూరపు చెట్టు. అంజూరం అందంట, నేను మాధుర్యాన్ని ఇవ్వాలి, మంచి ఫలాలను ఇవ్వాలి అందంట. నెక్స్ట్ 3వది ద్రాక్ష ఉందంట, మానవుణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టే ద్రాక్షరసం నేను ఇవ్వకమాని ఉందంట. ఓకే, అలా మాని ఇవ్వటానికి రానా అందంట. రైట్, ఈ 3 అలా చెప్పినాయి కదా. ఇప్పుడు చూడండి, అప్పుడు ముండ్ల చెట్టు అందంట. ముండ్ల చెట్టు అంటే
ముళ్ళ చెట్టు అంటే బొలు రక్కసి, రక్కేసి పప్ప అంటాంగా మీరేమంటారు? ముళ్ళుగా ఉంటుందండి, రక్కేసి అంటాం కదండి. అది అంటుందంట. ఏమని అంటుందో చూడండి ఒకసారి. నిజంగా మీరు రాజు కావాలంటే రండి. ఎవడన్నా దాని దగ్గరికి వెళ్తాడండి? ఓహో, మళ్ళీ దానికి ఒక నీడను ఆశ్రయించండి. చూసారా ఎంత బడాయి చదువుతుందో. రండి, పైగా నీడ. ఎవడన్నా దుప్పటేసుకొని కూర్చుంటాడా? కనీసం నీడ. ఇంకా ఉంటుంది చూడండి. అంతేకాదు, మీరు కనుక నన్ను రాజుగా పెట్టుకోకపోతే నాలో నుండి అగ్ని బయలు వెళ్ళి, అగ్ని బయలు వెళ్ళి లెబానోను దేవదారు వృక్షాలు ఇట్లన్నిటిని కాల్చేస్తుంది. జాగ్రత్త. దీన్ని ఏమంటారండి? డంబికం. ఇది జీవపు డంబం అంటారు. చూసారా అంత డిస్క్రిమినేషన్ ఇచ్చాడా? ఈ మూడింటికి దీనికి మధ్య ఉన్న తేడా. కనుక మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎంపిక చేసుకునేటప్పుడు ఎవడు ఒలివలాగో ద్రాక్షగా ఎవరున్నారో చూసుకోవాలి. అవన్నీ కూడా దేవునికి సంబంధించి మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం. జాగ్రత్తగానండి. చెట్ల మీద అటు ఇటు ఊగటానికి అవన్నీ అయ్యన్నాయి. మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. ఇది అటు ఇటు ఊగటానికి వస్తుంది. అవి వాటి బాధ్యతలు చేస్తున్నాయి. నేను అలా ఇవ్వటం మానేసి, తైలం ఇవ్వటం మానేసి, అభిషేకం ఇవ్వటం మానేసి ఊగటానికి రానా? ఇది మాధుర్యం ఇవ్వటం మానేసి, మంచి ఫలాలను ఇవ్వటం మానేసి ఊగటానికి రా? దేవుణ్ణి, మానవుల్ని సంతోషపెట్టే మాధుర్యాన్ని మానేసి నేను. సో కనుక మన బాధ్యతల్ని మనం నిర్వర్తించి మనం చేయవలసిన కార్యాలవి. అందుచేతనే నమ్మేవారికి నమ్మని వారికి మధ్య ఉన్న తేడాల్ని మీరు తెలుసుకోవాలి. డిస్క్రిమినేషన్, ఇది విచక్షణ. నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. బైబిల్ గ్రంథం ఇంకా ఏం చెప్పిందో కొన్ని సువార్తల్లో నుండి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, నోట్ చేశారా? ఓకే, అక్కడ రాయొచ్చు. రైట్. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. అంతే. చూసారా, ఇది కూడా తేడా. నమ్మినోడికి అది అంతే. కనుక విశ్వసిస్తున్నావా నిత్య జీవం. నమ్మలేదా? నమ్మకపోతే ఏమన్నాడు? ఉగ్రత. జీవం చూడడు, జీవం లేదాడికి, మరణం. కనుక యేసు ప్రభు ఎంత క్లారిటీగా ఇచ్చాడు. మనం కూడా డిస్క్రిమినేషన్ లెర్నింగ్ నేర్పాలి. ఎదుగుతున్నప్పుడు వాళ్ళ బుర్రకి ఏది మంచిదో ఏది చెడ్డదో అని అనేది పిల్లలకి మంచి అలవాట్లు, స్కూల్లో మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు. అంతేకాదు, వాడు ఒకవేళ చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, వెంటనే వాడికి శిక్ష. ఎందుకు శిక్ష? మనం శిక్ష ఎందుకో రాసాం. నీతి యందు శిక్ష చేయాలన్నాడు. నీతి యందు శిక్ష అంటే వాళ్ళు నీతి రప్పించడానికి కోసం మనకు శిక్ష. మార్కు సువార్త అదే చెప్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో సువార్తికుడు మార్కు కూడా అదే రాస్తాడు. చూడండి ఒకసారి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. అదే ఉగ్రత. సో మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు. నమ్మితే నమ్మకపోతే నమ్మినవాడు ఆత్మ ద్వారా నడిపింపబడతాడు, నమ్మనవాడు శరీర ప్రకారం నడిపింపబడతాడు.
ఈ తేడాని పౌలు చాలా అటు గలతీలకు రోమీలకు చాలా బాగా చెప్పాడు. ఎలా చెప్పాడో చూద్దాం. ఇప్పుడు గలతీలకు రోమీలకు, గలతీ పత్రికలో ముందు రోమాపత్రిక రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక చూసారా? శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద. డిస్క్రిమినేషన్ అది. శరీరానుసారులు ఓకే, ఆత్మానుసారులు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అని కూడా ఉంటుందా? చూసారా? శరీరానుసారంగా ఉన్నారా, ఆత్మానుసారంగా ఉన్నారా? శరీరానుసారంగా ఉంటే మీరు మరణమే, ఆత్మానుసారంగా ఉంటే జీవమే. చూసారా? డిస్క్రిమినేషన్ ఇది. ప్రతి చోట చెప్పాలండి. మీ స్వార్థలో విచక్షణ ఉండాలి. ఎందుకు ఉండాలంటే వాడు చక్కగా పాటలు పాడతాడు, మోకాళ్ళు పెడతాడు, చేతులు ఎత్తుతాడు. ఇదంతా చేతులు ఎత్తడమే, పాటలు పాడటమే శాబ్దిక. నెక్స్ట్ తెలియాలి, నెక్స్ట్ విచక్షణ చెప్పాలి ఆడికి. కనుక మనం అందరం పాటలు పాడాము, పాటల్లో రక్షణ గురించి మరి మీరు రక్షణ పొందారా? అయినా రక్షణ ఏంటి అసలు? రక్షణ పొందటం ఏంటి? పూజ లాభం ఏంటి? పొందకపోతే నష్టం ఏంటి? విచక్షణ వాళ్ళకి తెలియాలి. ఈ కూటలు ఎందుకు పెట్టాలి, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి, దేవుడికి రప్పించాలి. విచక్షణ అడిగి కలిగించాలి, విచక్షణ కలిగించాలి. అందుకని ఇక గలతీ పత్రిక కూడా రండి. అక్కడ కూడా మనకు తెలుస్తుంది. గలతీ పత్రిక 2 నిమిషాల్లో మనము మన యొక్క అంశాన్ని ముగించేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఆత్మఫలము, శరీర ఫలం 21, 22. ఆత్మఫలం ఏమనగా అన్నాడు కదా, శరీర కార్యములేమనగా ఆత్మఫలమేమనగా. చూసారా? చదివారు అక్కడ 21. ముందు శరీర కార్యం 19వ వచనం. అది పక్కన రండి. శరీర కార్యాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం. ఆత్మను అనుసరించిన క్రమం. ఓహో, ఇందులో మనకు క్రమం వచ్చింది. వాడు స్వతంత్రించుకోలేదు. కనుక ఎంత చక్కగా ప్రతి సోమికుడు, ప్రతి ప్రతి యేసుప్రభు ఈ డిస్క్రిమినేషన్ వేరై ఫలించే చెట్లు, ఫలించని చెట్లు. చివరిగా పౌలు కొరింథీయులకు రాస్తూ అందుకని చెప్తాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలైందురు కనుక మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండండి. అది ప్రత్యేకంగా ఉండండి. అది ప్రత్యేకంగా ఉండాలంటే ఎలా కుదురుద్దండి? దానికి సమాధానం తీసుకోండి అంతే. ఇలా ప్రత్యేకంగా ఉండాలంటే ఏంటంటే యేసయ్య మనతో ఉంటే ప్రత్యేకంగా ఉంటాం అంతే. ఈ మాట ఎవరన్నారు? ప్రభువా నువ్వు మాతో ఉంటే మేము ప్రత్యేకంగా ఉంటాం లోకంలో అన్నది ఎవరు? నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం మోషే చెప్పాడు. 33వ అధ్యాయం 16వ వచనం. నువ్వు మాతో ఉన్న ఎడల లోకములో అందరికంటే మేము ప్రత్యేకంగా ఉంటాం. అంతే.
మేము లోకంలో ప్రత్యేకంగా ఉండాలంటే, డిస్క్రిమినేషన్తో ఉండాలంటే దేవుడు మనతో, అంతే ఫైనల్ కంక్లూజన్ మనకు అది. ప్రత్యేకంగా ఉండండి, దేవుడు మనతో ఉంటే మనం ప్రత్యేకంగా ఉంటాం. లోకానికి ప్రత్యేకంగా ఉంటాం మనం. ఎస్. సో ఆత్మ ద్వారా విచక్షణ కలుగుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు పరిశుద్ధమైన జనాంగంగా, మరి మంచి చెట్టులాగా, బండ మీద ఇళ్ళులాగా, మరి ఫలాలు ఇచ్చే చెట్టుగా, మరి నిత్య జీవార్థం ఉండేలాగా ఆత్మ ద్వారా నడిపింపబడే వరంగా, దేవుని లోక మర్యాదను అనుసరిగా, దేవుని చిత్తానికి అనుగుణ్యంగా జీవాన్ని కలిగిన వారు, ఆశీర్వాదం కలిగిన వారుగా, అమూల్యమైన రక్తం చేత అక్షయ బీజం కలిగిన వారుగా. బాబా ఎంత డిస్క్రిమినేషన్ అండి! ఎక్కడ చూసి విచక్షణతో కూడుకున్నాయి. మీకు ఎరవబడితే చీకటి తేడా తెలియాలంటాడు ఫస్ట్ పదం యేసుప్రభు. దేవుడు అంటేనే అది వెలుగు అని అర్థం. వెలుగుని చూసారా? అప్పుడు మీకు చీకటి ఉందని అర్థం అవట్లేదా? నిజమే కదా. యేసు ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకో తెలుసా? వెలిగించడానికి వచ్చాడు. ఆయనలో జీవం ఉండను, జీవం మనుషులకు వెలుగయ్యాడు. నేను నిత్య జీవం. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు ఉన్నాడు. అంతే. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి. యోహాను 5:24. మరణము, జీవము. అదే, మరణంలోనే ఉంటావా, జీవంకి జింపోతావా? కనుక ఉంటావా, లోకంలో కలిసిపోతావా? వేరవుతావా, వాడ ఉంటావా? అపవిత్రపరుచుకుంటావా, లేకపోతే ప్రత్యేకంగా నేను తిన్నాయి అని నిలబడతావా? పాపము, నీతి, తీర్పు, ఈ విచక్షణ నీవు కలిగి ఉంటావా లేదా? కనుక అభ్యాసం ఇస్తే మీకు తెలుస్తుంది. పిల్లల్లాగానే ఉంటున్నావా, ఇంకా యవనస్తులాగా ఉండవా? మరి తండ్రులాగా మనం అలాంటి విచక్షణతో మనం దేవునిలో ఎదిగి బలపరచబడి, దట్ ఈస్ డిస్క్రిమినేషన్ ల్యాండ్. నెక్స్ట్ వచ్చేవారు ఏం తెలుసుకుంటాం మనం? కాన్సెప్ట్ రైట్. నీతిమంతులం మనం. అయితే ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్? లోకానికి సువార్త ఎలా చెప్పాలి, సంఘంలో ఎలా ఉండాలి, కాన్సెప్ట్. వేరు కాన్సెప్ట్లు అయ్యిగా దేవుడి గురించి, కుమారుడి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, పాపాన్ని గురించి, మానవుడి గురించి, రాజ్యాన్ని గురించి, వ్యాప్తి గురించి, తర్వాత దేవదూతల గురించి, రాకడ గురించి, ఇవన్నీ కాన్సెప్చువల్. కనుక అలా మనం ఎదుగుతూ దేవునిలో వర్ధిల్లడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తమ్ముడు యోహాన్ ప్రార్థన చేయమ్మా. ప్రార్థన. మహాదేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం. ప్రభువా, ఇంతవరకు నీ సేవకుల ద్వారా నా ప్రభు అయిన తండ్రి, నాయన అభ్యసనంలోని నా ప్రభు అయిన తండ్రి, విచక్షణను కూర్చున్నటువంటి నా ప్రభు, నాయన ఈ యొక్క లేఖనాల పరిశీలనలో నా ప్రభు అయిన తండ్రి మేము పాలు పంచుకున్నాం. అందరిని బట్టి స్తోత్రం. నాయన ఇంకనూ నా ప్రభు అయిన తండ్రి సత్య సువార్త నా ప్రభు ఎలా చెప్పాలి నాయన అనే విషయాల గురించి మేము నా ప్రభు అవగాహన కలిగి, ఈ లోకంలో మేము నా ప్రభు అయిన తండ్రి నడుచుకున్నప్పుడు మేము ఎలా ఉండాలని, ఎలా నడవాలని, నీలో ఎలా నిలవాలని నా ప్రభు అయిన తండ్రి మేము తెలుసుకుంటున్నాం. నాయన నీ సేవకుని ఇంకా నా ప్రభు అయిన తండ్రి స్థిరపరచి బలపరచండి. నాయన అనేక మందికి నా ప్రభు అయిన తండ్రి, అయిన తండ్రి మేలుకరమైనటువంటి నా ప్రభు అయిన తండ్రి సువార్తను అందిస్తున్నారు. మంచి శక్తిని, బలముని మనం బ్రతిమాలుకుంటున్నాం. అలాగే కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభు అయిన తండ్రి పేరు జ్ఞాపకం ఉంచుకోమని, ఇగో తండ్రి, రాబో నీ రాజ్యంలో నా ప్రభు అయిన తండ్రి మేమందరూ నా ప్రభు అర్హులైన జాబితాలు మేము ఉంటకు సహాయం చేయమని, ఇగో విన్న ఈ మాటలు నా ప్రభు మా హృదయంలో పదిలపరచమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన సేవ చేస్తున్న ఆయన జనాంగానికి అంతటికి సదాకాలము తోడేయుండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.